మన డార్లింగ్ ప్రభాస్ అన్నట్టు సీనియరే. మెగాస్టార్ గారిది మన శంకర్ వరప్రసాద్ ట్రైలర్ వచ్చింది, మాట్లాడుకుందాం రండి. ట్రైలర్ అయితే 2 minutes 40 seconds ఉంది, వర్త్ వాచింగ్. బాస్ ఇస్ బ్యాక్. ట్రైలర్ స్టార్టింగ్ లోనే చిరంజీవి గారికి ఎలివేషన్ ఉంటది. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తాడు అన్నప్పుడు బట్టలు ఉతుకొస్తుంటారు. తప్పు చేసినోండి కోసి కారం పెడతాడు అన్నప్పుడు గుత్తి వంకాయలో కారం పెడతాడు. చిరంజీవి గారు నవ్విస్తారండి బాబోయ్. ఇక్కడ నాకు చాలా నచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదంటే, చిరంజీవి గారిని స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్ అన్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు గోడ కానుకొని, ప్రైజ్లెస్ అది. ఆ తర్వాత నయనతార గారు యు బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అంటే, శశి ఏమనుకుంటున్నావు సీరియస్ గా తిట్టి, దాని తర్వాత కొంచెం లోపలికి వచ్చి తిట్టచ్చు కదా అని రిక్వెస్ట్ చేశారు. అమ్మో, చిరంజీవి గారు ఏజే కనిపించట్లేదు అసలుకి. ఆ లుక్స్ ఏం మెయింటైన్ చేస్తున్నారు, వావ్. ఆ తర్వాత హెలికాప్టర్ లో వస్తాడయ్యా వెంకీ మామ, అయ్యమ్మ స్వాగ్. హెయిర్ హైలైట్స్, చెవు పోగు, చైన్, వైట్ ప్యాంట్, బ్లూ షర్ట్ మీద షర్ట్. చూడడానికి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి అంటే, నువ్వు మాస్ కే బాస్ లా ఉన్నావు, ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? అబ్బా ఇచ్చి పాడంతే. దిస్ ఇస్ అనిల్ రావిపూడి మార్క్. అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో అంతేగా హనీ ఈజ్ ద బెస్ట్, కొరికెత్తాను ఇలా కొన్ని డైలాగ్స్ ఉంటాయి, కొన్ని హుక్ వర్డ్స్ ఉంటాయి. ఈ మూవీలో ఎందుకు లేదు? అలాంటి ఒక డైలాగ్ ఉంటే చాలా బాగుంటది కదా. నాకైతే ఈ ట్రైలర్ వర్త్ వాచింగ్. నేనైతే నవ్వి చచ్చిపోయా. సో బాస్ ఫ్యాన్స్, మీకేమనిపించింది? ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. నచ్చితే హార్ట్ సింబల్స్ పెట్టండి, ఫుల్ గా నచ్చితే స్మైలీస్ పెట్టండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.